నాయకత్వం వహించేయక్కర్లే అర్జెంట్‌గా. వాళ్ళు నిన్ను గౌరవించడం మొదలెడతారు. అభిమానించడం మొదలుపెడతారు. ప్రేమించడం మొదలుపెడతారు. ద్వేషించకుండా నీ వెనకాల గోతులు నీ వెనకాల రాజకీయాలు చేయకుండా. ఎప్పుడు నువ్వు పూర్తిగా వాళ్ళతో ఫెయిర్‌గా ఉంటే. వాళ్ళతో ఫెయిర్‌గా ఉండడం అంటే వాళ్ళ పనుల్లో నీ జోక్యం ఎంతవరకో అంతవరకు. అవసరమైన చోట అలాగే మనం మనకై మనం తయారు చేసుకునే కొన్ని ఫార్మాట్స్ ఇవ్వాల్సిన రిపోర్టింగ్, మనం తయారు చేసే వస్తువులు తయారు చేసే క్రమంలో మనం ఇచ్చే సేవలకు ఇప్పుడు ఉన్న కంప్యూటర్ యుగంలో మనం సబ్మిట్ చేయాల్సింది, మనం తయారు చేసుకునే ఫార్మాట్ అన్నీ ఎవరికి వాళ్ళు తయారు చేసుకునేవి. మనం అక్కడ వెళ్ళి ఉద్యోగంలో సీట్లో కూర్చోగానే మనం ముందు వాడు చేసిన ఫైల్స్ అన్ని వాటి ద్వారా మనం కొంచెం వీటిల్ని మనం అవసరమైన వాళ్ళకి, అవసరమైన సహోద్యోగులకి మనం వీలైనంతగా సమాచారాన్ని మనం గుప్పెట్లో అట్టి పెట్టుకుని, మనదే ఇక్కడ రాజ్యం, ఇది గుప్పెడు విప్పి మన అధికారం వెళ్ళిపోతుంది, ఇంకా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఎప్పుడైతే, ఇన్సెక్యూరిటీతో ఎవరైతే ఉంటారో ఉద్యోగులు, వాళ్ళ పట్ల చుట్టూరా ఉన్న అందరు ఉద్యోగులకి ద్వేషభావం. కాబట్టి మనకి తెలిసిన సమాచారాన్ని అవసరమైన మేరకి ఇబ్బంది లేదు. ఇప్పటికి నేను ఈ 30 ఏళ్ల సర్వీస్ లో దాదాపు ఒక 10 కంపెనీలు చాలా చోట్ల నేనిచ్చిన ఫార్మాట్సే వాళ్ళు వాడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. నాతో టచ్ లో ఉన్న వాళ్ళ ఇప్పటికీ చెప్తారు క్లియర్. మీరిచ్చిన ఫార్మాట్స్ లో ఇవి కరెక్ట్ గా కూర్చుంటున్నాయి. ఇప్పటికీ మీరిచ్చిన ప్రకారమే అవి పే షీట్స్ పే స్లిప్స్ ఇంకా అకౌంట్స్ లో రిపోర్టింగ్, టాలీలో రిపోర్టింగ్ జనరేషన్ కావాలి. నా ఫీల్డ్ లో చేయగలిగిన అంతా కూడా ఎక్కడ చేసినా కూడా అవన్నీ ఒక సెట్ ఆఫ్ బంచ్ గా వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేసేసి వస్తాను. వాళ్ళు వాటిల్లో ఈజీగా సులభంగా పని చేసుకుంటూ దానివల్ల నాకేమిటి లాభం అంటే నాకు మళ్ళీ ఫోన్లు రావు.